అమరావతి పేరుతో స్క్వేర్ ఫీటుకు 10,000 రూపాయల చొప్పున కాంట్రాక్టులు ఇస్తూ స్కాములు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు, గవర్నమెంట్ భూములైనా కానీ శనిక్కాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తూ ఉన్నాడు. మద్యం నుంచి మొదలు పెడితే మద్యము, ఇసుక, మట్టి, క్వాడ్స్, సిలికా, ఏదైనా చెప్పండి, రాజధాని భూముల దగ్గర నుంచి ఏకంగా రాష్ట్రంలో భూముల అమ్మకం దగ్గర నుంచి శనిక్కాయలకు బెల్లలకు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్కి 10,000 రూపాయలు చొప్పున కాంట్రాక్టులు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, గవర్నమెంట్ ఆస్తులను శనగకాయలకు, బెల్లాలకు అమ్మాలని చంద్రబాబు చూస్తున్నారని సెటైర్లు వేశారు జగన్. రైతుల పరిస్థితి చూస్తే ఇట్టుంది. సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయి ఇట్లాంటి అక్కచెల్లెమ్మల పరిస్థితి చూస్తే, ఇటువంటి పిల్లల పరిస్థితి చూస్తే ఇంకా దయనీయంగా ఉంది. ఏమన్నాడు? ఇట్లా 18 ఏళ్ళ నుండి నా అక్కచెల్లెమ్మ చూసి ఏమన్నాడు? నెలకు 15,000 ఇస్తాడు కనుక 2 ఏళ్ళ కలిపి 36,000, 2 ఏళ్ళు కలిపి 36,000 బాకీ. ఏమన్నాడు? నెలకు 3,000 రూపాయలు ఇస్తాను నిరుద్యోగ వృత్తి. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగం. 2 ఏళ్ళు అయిపోయింది. 72,000 ఈ పిల్లనికి బాకీ. అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు. 15,000 కాస్త 13,000 అన్నాడు. 13,000 కాస్త చూస్తే చీరా చూస్తే 8,000, 9,000, 10,000. అది కూడా 30 లక్షల మంది పిల్లలు కట్ చేసి ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా. మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు, మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు శనిక్కాయలకి బెల్లాలకు.